మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఘనమైన మహోన్నతమైన పుణ్యనామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, అందరికి వందనాలు, సేవకురాళ్ళందరికీ వందనాలు, అలాగే సేవకులకు కూడా వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. జనవరి 15వ తేదీన ఆత్మీయుల పరమ కనాను యాత్ర ప్రారంభించాను. నాటి నుంచి ప్రత్యక్ష ప్రసారాల్లో, అలాగే ఆదివారం ఆరాధనలో కూడా ఇశ్రాయేలీల అరణ్య యాత్రని ఆత్మీయుల పరమ కనాను యాత్రగా కన్వర్ట్ చేసి ఆ సందేశాలు అందిస్తూ ఉన్నాను. వేల మందికి ప్రయోజనకరంగా భవిష్యత్ తరాల్లో ఇంతటి లోతైన వాస్తవ అనుభవాలతో సందేశాలు దొరకడం అరుదని చెప్పడంలో ఏ అతిశయోక్తి లేదు. ఎందుకంటే సాధారణంగా చెప్పుకుంటూ వెళ్ళడం వేరు, సాక్షాత్తు ఇశ్రాయేలు దేశంలో అక్కడ రబ్బీ స్కాలర్స్ దగ్గర అడిగి తెలుసుకొని అవి క్రొత్త నిబంధన సంఘానికి ఎలా అన్వయించబడాలి అనేది చాలా ప్రాముఖ్యం. నాడు వాళ్ళ అరణ్య యాత్రలో జరిగిన పరిస్థితులే నేటి క్రైస్తవ సమాజంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అందుచేత యాప్ట్గా మనకు ఆపాదించుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ప్రస్తుతం 14 పాలెముల గురించి తెలియపరిచాను. ఎందుకో ఇవాళ వేకువజామున ప్రార్థన చేస్తున్నప్పుడు 14వ మజిలీ మీతో పంచుకోమని ప్రభువు చెప్పడం, వాస్తవంగా నేను వేరే వర్తమానం అనుకున్నాను. నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తానని, కానీ ఇది చాలా ప్రాముఖ్యమని పరిశుద్ధాత్ముడు గుర్తుపెట్టినట్టున్నారు. అందుకే ఈ మజిలీ గురించి వాళ్ళ సుదీర్ఘ సమయమే పంచుకుంటాను. సంఖ్యాకాండం 33వ అధ్యాయం మీకొక అవగాహన కోసం, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వాక్యం. మొదటి నెల 15వ దినమున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు. నేను కూడా రామశేషు అని చదువుతూ ఉన్నాను, అది రామశేషు. నేను కూడా రామశేషు అంటా అంటే ఎవరో అన్నారు, అక్కడెక్కడో రామసేతు అని ఉందని. రామసేతు కాదు, అది రామశేషు కాదు, రామశేషు. వాళ్ళ మొదటి నెల వేరు, ఇశ్రాయేలీయుల మొదటి నెల ఆబీబు మాసం. కానీ దాన్ని మన ఇంగ్లీష్ క్యాలెండర్లకి కన్వర్ట్ చేసి జనవరి 15వ తారీఖున సంక్రాంతి పండుగ రోజున ఈ ఎపిసోడ్ ప్రారంభించాను. మొదటి నెల 15వ తేదీన
రామెసేసు నుంచి బయలుదేరి రామెసేసు నుండి ప్రయాణమై పస్కా పండుగ వెంటనే లేడికి లెగిసిందే పరుగు అన్నట్లుగా హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోకుండా పస్కా ఆచరించి పస్కా పండుగ మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచూ ఉండగా ఇశ్రాయేలీలు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట నుండి జయ సంకేతమా నన్ను నడిపించు నా యేసయ్యా, జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను నడిపించు. హల్లెలూయా. ఐగుప్తీయులందరూ సమాధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే, ఐగుప్తీయులందరూ సమాధి కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే, దేవుని ప్రజలు శత్రువులందరి కన్నుల ఎదుట శతాబ్దాల పాటు ఇనుప కొలిమిలో కాల్చినట్లుగా కాల్చిన ఆ శత్రువులందరి కన్నుల ఎదుట విజయోత్సవాలతో బయలుదేరారు దేవుని ప్రజలు. మొదటి నెల 15వ తేదీ రామెసేసు నుంచి బయలుదేరారు. అది పాళెము కాదు, అది స్టేషన్ కాదు. ఆ తర్వాతే ఫస్ట్ స్టేషన్ సుక్కోతు. ప్రక్కన పెడితే 100 సంవత్సరాల బానిసత్వానికి దేవుడు తెరదించి, ఐగుప్తు అంటే లోకం, పాపం, బానిసత్వం, విగ్రహారాధన, సనాతనమైన అనుభవాలు ఐగుప్తులో ఉన్నాయి. వాటన్నింటినీ విడిచిపెట్టి బయలుదేరారు టువర్డ్స్ కనానుకు బయలుదేరారు. మనం కూడా నూతన యెరూషలేము అనే పరమ కనానుకు వెళ్ళి చేరాలంటే ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇంకా చెప్పాలంటే ప్రభువుని నమ్ముకున్నాక చాలా 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 విడిచిపెట్టాలి, వదలాలి, వదిలించుకోవాలి. అది ఆస్తిపాస్తులైన, బంధాలు బాంధవ్యాలైన, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రామెసేసు పట్టణాన్ని కట్టింది ఎవరు? వీళ్ళే. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ కష్టార్జితం అది, వీళ్ళ రెక్కల కష్టం అది. కానీ వదిలిపెట్టి బయలుదేరాలి. ప్రభువుని నమ్ముకున్నాక లోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు, బంధాలు, బాంధవ్యాలు విడిచిపెట్టక తప్పదు. అలాగని గమని బయలుదేరి వెళ్ళిపోలేదు. పస్కా ఆచరించి, పౌలు అంటారు కదా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనే పస్కా మన కొరకు వధించబడెను. ఆ పస్కా పండుగలో వధించబడిన ఆ రక్త ప్రోక్షణ ద్వారా వీళ్ళక్కడి నుంచి బయలుదేరి మొట్టమొదటి మజిలీ సుక్కోతు. ప్రారంభంలోనే దేవుడు నడిపించిన పాఠాలు. మొట్టమొదటి స్టేషన్ సుక్కోతికే ఎందుకు తీసుకెళ్ళారు దేవుడు?
మొట్టమొదటి మజిలీ సుక్కోతుకి ఎందుకు తీసుకెళ్ళారు? ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళచ్చు కదా, దగ్గరలో ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళచ్చు కదా అంటే వాళ్ళకి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించడం కోసం సుక్కోతు అంటే తాత్కాలిక గుడారాలు. అంటే మీరు వెళ్ళబోతున్న ఈ యాత్రలో అన్ని తాత్కాలికమే. శ్రమలైన, శోధనలైనా, కలిమి లేమి, కష్ట సుఖదుఖాలైనా ఇవన్నీ తాత్కాలికమే. ఇవన్నీ తాత్కాలికమే. స్థిరమైన నిలువరమైన పట్టణం కనానుకు మీరు వెళ్ళి చేరుతారు అని మానసికంగా వాళ్ళని సిద్ధపరచడం, సైకలాజికల్గా ప్రిపేర్ చేయడం. సరే, ఈ మజిలీలన్నీ తర్వాత వినాలి అని వివేచన ఉంటే వినండి. ప్రతిరోజు ఆల్రెడీ చెప్పేసినవి. ఇవాళ 14వ మజిలీ, 14th స్టేషన్ చదువుదాం. 33వ అధ్యాయం 18వ వాక్యం. 33:18. హజేరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. హజేరోతు నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మా, దీనికి ఓ 2 పర్యాయ పదాలు ఉన్నాయి. పర్యాయ పదాలు, ఒకటి పారాను అరణ్యం. పారాను అరణ్యం. సంఖ్యాకాండం 12:16. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. చాలు. ఇంకొక పర్యాయ పదం కాదేషు బర్నేయ. ఇంకొక పర్యాయ పదం కాదేష్ బర్నియా. అసలు రిత్మా అంటే అర్థం ఏమిటి? రిత్మా అంటే అర్థం ఏమిటంటే విడువబడిన, పాడైపోయిన, పొడి పొడిగా ఉన్న చవుడు భూమి, చవుడు ప్రదేశం. రిత్మా అంటే అర్థం చెప్పండి. ఏం మందంతా ఒక్కసారి స్పందించదా? రిత్మా అంటే అర్థం పాడైపోయిన, పొడి పొడిగా ఉన్న చవుడు ప్రదేశం, చవుడు భూములు. ఇన్ ఇంగ్లీష్ డెసోలేటెడ్ అండ్ డ్రై ల్యాండ్. దేనికి పనికిరాని ప్రాంతం. ఇది చెప్పే మునుపు ఈ 14వ పాళెములో ఉన్నప్పుడు జరిగిన సంభవాలు చెప్పే మునుపు కాస్త 13కు కూడా వెళితే బాగుంటుంది. 13కు కూడా వెళితే బాగుంటుంది. వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారట? హజేరోతులో నుంచి బయలుదేరి మాట్లాడండి అబ్బా. ఏ నోళ్ళు తిరగట్లేదా? కొంచెం తగ్గించండి. అది ఏది? హజేరోతులో నుంచి బయలుదేరి రిత్మాకు వచ్చారు. అసలు హజేరోతులో ఏం జరిగింది?
బహుకాలం హజేరోతులో ఆగిపోవాల్సి వచ్చింది. కారణం అక్క మహిమ. ఏ అక్క? పెద్దక్క. ఏ పెద్దక్క? తిరుగుబాటు అక్క. మిరియాము అంటే అర్థం తిరుగుబాటు. మిరియాము అంటే అర్థం తిరుగుబాటు. మిరియామే కాలక్రమేణా మరియమ్మగా మారింది. మరియమ్మ అంటే అర్థం దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టేదానివి. నీకు మించిన దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఇంకొకళ్ళు లేరు అని అర్థం. కానీ అందరి మరియమ్మల్లో మన మరియమ్మ తల్లి సపరేటు. ఏ మరియమ్మ తల్లి? మన ఆరాధ్య దైవమైన యేసుబాబుని కనిన మరియమ్మ తల్లి. స్పెషల్. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగింది అక్కడ? సంఖ్యాకాండం 12. వద్దు 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 అనుకుంటున్న ప్రభు ఆత్మ ఒత్తిడి చేస్తున్నారు ఇవి చెప్పడానికి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వాక్యం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను కనుక. ఎప్పుడు చేసుకున్నారు? అసలు ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంది? ఆవిడ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు? కాస్త ఫ్యామిలీలప్ప. చెప్పాను కదా, నాడు మన పితరులు వాళ్ళ దైనందిన జీవితాలు, వాళ్ళ అరణ్య యాత్రలో నడిపింపబడిన పరిస్థితులు నేటి సమాజానికి అచ్చుగుద్దినట్లుగా అర్థం పడతాయి. మన కుటుంబాల్లో కూడా, మన అంటే నేను అనకూడదేమో, మీ కుటుంబాల్లో జరుగుతున్న కూడా ఇవే. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా ప్రవచనాలు పలికించెనా? మోషే చేత మాత్రమే ప్రవచనాలు పలికించెనా? ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా, నేను చెప్పనా? అని చెప్పుకొనగా మోషే మౌనముగా ఉండెను. కానీ యెహోవా ఆ మాటలు వినెను. అదే మ్యాటర్ ఇక్కడ. ఏమండోయ్, అర్థమవుతుందా? ఓ ప్రక్కన అక్క, ఓ ప్రక్కన అన్న, భయంకరమైన దుర్భాషలు. కానీ మోషే మౌనముగా ఉన్నారట. కానీ యెహోవా ఆ మాటలు, ఏ మాటలు? అది మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను. ఇప్పుడు మోషే వయసు ఎంత? 80 సంవత్సరాలు దాటున్నాయి. ఇప్పుడు మోషే వయసు ఎంత అంటే 82 సంవత్సరాలు. 81 దాటింది. 82 వేసుకోబ్బా. వేసుకుందాము వద్దా? ఆ రోజుల్లో ఉన్నారు, వేసుకోండి. ఇప్పుడు మోషే వయసు అంతా 82 సంవత్సరాలు. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంది ఎప్పుడు? 40 ఏళ్ల వయసులో. ఇశ్రాయేలీల యొక్క ఆచారం 40 ఏళ్లకు పెళ్లి చేసుకుంటారు. అబ్రహాము 40, ఇస్సాకు 40, యాషావు 40, యాకోబు ఒక్కడే ఓ 10 సంవత్సరాలతో ఇటుగా 50 అట్లా చేసుకున్నాడు. ఆ తర్వాత మోషే కూడా 40 ఏళ్ళప్పుడు, ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 40 ఏళ్ళప్పుడు జరిగిన పరిస్థితులను బట్టి మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. ఓకే,
ఆ తర్వాత ఈ కూషు దేశపు స్త్రీ చచ్చిపోయింది. ఆవిడ చచ్చిపోయింది. మోషే అక్కడికి వెళ్ళాక సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు. ఈ 82 సంవత్సరాల వయసులో స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనక ఆ స్త్రీని బట్టి ఇప్పుడేంటి రాద్ధాంతం మాట్లాడినప్పా, ఆ స్త్రీని బట్టి ఇప్పుడేంటి రాద్ధాంతం? మీ కుటుంబాల్లో కూడా ఎప్పుడో 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 జరిగిపోయిన విషయాలన్నీ తవ్వుకుంటూ ఈ వదిన ఆడబడుచులు ఉంటారు చూశారు, అందుకే ఎటు తిరిగా. తవ్వుకుంటూ అత్తా కోడలు ఉన్నారు చూశారు, తవ్వుకుంటూ ఇంకా చెప్పాలి. ఆవిడెప్పుడో చచ్చిపోయింది కదా, ఎందుకక్క చనిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్పు? మంచిదా ఇది మంచిదా? ఇది చనిపోయిన వాళ్ళని గురించి ఇప్పుడు రాద్ధాంతం చేసుకోవడం అవసరమా? ఎందుకు అట్లా కెలుక్కుంటున్నారు, తవ్వుకుంటున్నారు? అసలు ఆ కూషుదేశ స్త్రీ చనిపోవడానికి కారణం నువ్వేమో. ఎందుకంటే మోషే వెళ్ళిపోయాడు కదా, మరి ఆ తర్వాత నువ్వే రాసి రంపాన్ని పెట్టినట్టున్నావు అమ్మాయిని, కూషుదేశపు స్త్రీని. ఏం జరిగింది ఇక్కడ? హజారోతులో ఏం జరిగింది? మిరియాం అంటేనే తిరుగుబాటు చేసే మనిషి. తాను చెడింది కాకుండా అహరోను కూడా చెడగొట్టింది. ఎరా నువ్వేనంటారా ప్రవచనాలు చెప్పేది? నేను చెప్పలేదా? ఏం మీ అన్న అహరోను చెప్పలేదా? ఏం మేమిద్దరం ప్రవక్తలం కాదా? ఇప్పుడు ఏమైందక్క? కనీసం మోషే కారణం కూడా అడగట్లేదు, మౌనంగా ఉన్నాడట. కానీ ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారు? ఆ విచక్షణ జ్ఞానం ఉండాలి మనకు. వీడి నోట్లో నాలుగు నేనోళ్ళే, వీడిని ఎన్నన్నా సరే పడుంటాడు, అక్కడ కుక్కబడి ఉన్నట్టు పడుంటాడని మనం వాగుతూ ఉన్నాం అనుకోండి, వినేవాడు ఒకడు ఉన్నాడు. ఆ మధ్య ఒక పాట ఒకటి వచ్చింది, చూస్తున్నాడమ్మా చెల్లి, కేవలం చూడటమే కాదు వింటున్నాడమ్మా, ఓ అత్త వింటున్నాడమ్మా. ఇట్లా పాడాలేమో అప్డేటెడ్గా. ఈ గొడవకి కారణం ఏంటి? నువ్వే రా ప్రవచనాలు చెప్పేది, నేను చెప్పనా? ఈ గొడవకి కారణం ఏంటంటే, ఈ కొట్లాట్లకి కారణం ఏంటంటే, 11వ అధ్యాయానికి వెళితే 11వ అధ్యాయానికి వెళితే అక్కడ ఏం జరిగింది అసలు? పదకొండవ అధ్యాయానికి వెళితే అక్కడ ఏం జరిగిందంటే, నేను కొన్ని మాటలు ఇక్కడ చెప్పాలని ఆశపడుతున్నాను. మోషే వీళ్ళ గురించి ఏవి మాట్లాడాల, హజేరోతులో జరిగిన సంగతులే నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హజేరోతులో జరిగిన సంగతులే నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు 70 మందిని, మోషే ఇశ్రాయేలీలు మాంసం కావాలని అడుగుతున్నారు కదా, ఒక పని చేయి, 70 మందిని తీసుకొని బయలుదేరు. 70 అంటే ఏంటో జనవరి 25వ తారీఖున మీతో చెప్పాను, మీకు గుర్తుందా? మీకు 12 గోత్రాలు, 70 ఫ్యామిలీలు, 12 గోత్రాలు, 70 కుటుంబాలు. ఇశ్రాయేలీలందరూ కలిపితే ఎంతమంది? 30 లక్షలు. ఈ 30 లక్షల మంది 70 కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళే. ఈ 30 లక్షల మంది
అందుకే దేవుడు మోషేతో అన్నారు, 70 మందిని తీసుకొని పాళెంలోకి రా, శిఖరం దగ్గరకు రా. మోషేలో ఉన్న దేవుని ఆత్మ 70 మంది మీదకి వచ్చింది. 70 మంది మీదకి వచ్చింది. 70 మంది ప్రవచించిరి. స్పందించండి. ఏం చేశారు? ప్రవచించిరి. ప్రవచనం అయిపోయింది. మోషే బయలుదేరారు. మోషేతో పాటు 68 మంది వెళ్ళిపోయారు. 70 మందిలో 68 మంది వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉన్నారు? 2. వీళ్ళిద్దరూ ఇంకా పాళెంలో నిలిచి ప్రవచిస్తూనే ఉన్నారు. వీళ్ళిద్దరి పేర్లు ఎల్దాదు, మేదాదు. ఎల్దాదు అంటే అర్థం దేవుని ప్రేమ. మేదాదు అంటే అర్థం ప్రేమ నది. ఏ నది చెప్పండి? ఎల్దాదు అంటే అర్థం, మేదాదు అంటే అర్థం. ఈ రెండు కలపండి. దేవుని ప్రేమ అనే నది, దేవుని ప్రేమ అనే నది ఇంకా 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 ప్రజల మీద పారుతానే ఉంది. కొట్టు గట్టి కొట్టట. ఒక మాటలో చెప్పనా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో, ఈ ఇద్దరి సేవకుల్లో దేవుని ఆత్మ ఇంకా బలంగా పనిచేస్తుంటే దేవుని ప్రేమ అనే నది ప్రజల మీద ప్రవహిస్తూ ఉంది. ఈలోగా కొంతమంది యవనస్తులు హడావిడిగా మోషే దగ్గరికి వెళ్ళి, ఏమండి మోషే గారు, మేమందరం మీతో పాటు వచ్చామా? ఆ 2 కుర్రాళ్ళు ఇంకా పాళెములో నిలిచి ప్రవచిస్తూ ఉన్నారు అని చెప్పారు. మ్యాటర్ చెప్పారు. ఏంటంటే జస్ట్ మ్యాటర్ చెప్పారు మోషేకి. ఏమంటే మీతో పాటు 68 మంది వచ్చేసారా? వాళ్ళిద్దరు మాత్రం. మోషే ఆలోచిస్తున్నాడు, అవునా? ఈలోగా యెహోషువకు వచ్చింది, తెగ పొడుచుకొచ్చింది. ఏంటది? రోషం. తెగ పొడుచుకొచ్చేసింది రోషం. ఏమంటాడు చదవండి, 28వ వాక్యం. మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు 68 మందిలో తినొకడు అండి. 68 మందిలో యెహోషువ కూడా ఉన్నాడు. ఇప్పుడు మిగతా వాళ్ళకి లేని రోషం మనోడికి వచ్చింది. వచ్చేమంటాడు, మోషే నా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పాడు. నీకు ఆత్మ లేదని చెప్పి వాళ్ళని కూడా ఆపేస్తావు సేవ? నీ చేత కాబోతే వాళ్ళని చేయి నీ సేవ. మోషే నా ప్రభువా వాళ్ళ సేవని చెప్పండి, వాళ్ళ సేవని నిషేధించు అర్జెంటుగా, ఆపేమనాళ్ళని. మేమేమో చేతగాక ఏదో దేవుని ఆత్మ వచ్చి 2 కోటాలు పెట్టేసి వచ్చి కాళ్ళు ఎత్తి పడుకొని ఉన్నాం. వాళ్ళు ఇంకా దేవుని ఆత్మ చేత దైవ ప్రవాహం సాగుతూ ఉంది అక్కడ, ప్రభంజనం సాగుతూ. ఆపండి వాళ్ళని అక్కడ. అందుకు మోషే, నా నిమిత్తం నీకు రోషము వచ్చేనా? వేసాడు. ఎక్కడ సాత్వికుడో నాకు అర్థం కావట్లే. కాకపోతే దేవుడు చెప్పాడు కాబట్టి మనం నమ్మాలంటే, కొన్ని నమ్మేయాలంటగా, నమ్మాల. మోషే ఏమంటారు, నా నిమిత్తం నీకు రోషం పొడుచుకొచ్చిందంట బాయ్. యెహోవా ప్రజలందరూ బాబు అమ్మా, ఒక నాయకునిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను కోరుకునేది ఏమిటో తెలుసా? మీ 70 మంది కాదు, వాళ్ళిద్దరు కాదు, యెహోవా ప్రజలందరూ ఇశ్రాయేలీలందరూ ప్రవక్తలగునట్లుగా యెహోవా ఆత్మ వారి మీద ఉండును గాక. కొత్త గట్టిగా యేసు నామములో మీ అందరి మీద దేవుని ఆత్మ బలముగా దిగునుగాక, పొందుదురుగాక. యేసు నామములో పొందుకో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని.
చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ పొందుకో యేసునామములో, పొందుకో యేసునామములో. మీ అందరి మీద ఇప్పుడే 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 పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా, 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 ఆమేన్. ఇది జరిగింది. ఇశ్రాయేలీలందరూ ప్రవక్తలై ఉండాలని నా ఆకాంక్ష. మిరియాం చూసింది, వినింది. ఈడు తొంపదగా ఇప్పటి వరకు మనం ప్రవక్తలమనే కదా మనకి ప్రజలందరూ వంగి వంగి దండాలు దశకాలు పెట్టింది. ఈడొకడో ఇప్పటి వరకు మోషే తర్వాత నేను, నా తర్వాత అహరోను, మేము ముగ్గురమే ప్రవక్తలమి. ముగ్గురమే గనక ఎవ్వరు లేరు గనక ఎడారిలో ఆనందం చెట్టే రాజు అన్నట్లుగా మాకు ఇవ్వాల్సిన ఘనత. నేను వస్తుంటే గడగల్లాడిపోతుంది స్త్రీల సమాజం, అహరోను వెళ్తుంటే గడగల్లాడిపోతున్నారు. ఇప్పటి వరకు మేము మాత్రమే ఒక యూనిక్, మాతో సాటి లేని సరిపోల్చలేని సేవకులంగా మేముంటే ఈడొకడో. ఇప్పుడు అందరూ ఏం చేయాలంట? ఇప్పుడు మా ఇమేజ్ ఏమైపోద్ది? డ్యామేజ్ అయిపోద్ది కదా. ఇప్పుడు మాకున్న పేరు ప్రఖ్యాతులు. అందుకని ఏం చేద్దాం? ఇప్పుడు ఈ మోషే గారితో గొడవ పెట్టుకోవాలంటే సబ్జెక్టులు ఏం లేవు. ఆలోచించి 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 డేటా తీసింది బయటికి. ఎప్పటి డేటా ఇది? అమ్మా, ఈ ఆడవాళ్ళ దగ్గర ఉన్నంత డేటా ఎక్కడ ఉండదబ్బా. రే, దాన్ని ఎందుకు చేసుకున్నారు పెళ్ళి? ఎవరిని? అదే నాకు ఖరీదండి రా. అది ఎప్పుడు నాకు అసలు అది గొడవ. మోషే మౌనంగా ఉన్నాడు. యెహోవా మాటలు వాళ్ళ మందిరానికి రమ్మన్నారు. ఎందుకు ఇట్లా ప్రవర్తించారని మాట్లాడుతూ ఉంటే అహరోను మేము పాపం చేసే మమ్మల్ని క్షమించండి అన్నాడు. అందుకే అహరోని కుష్ఠరాల. మిరియాముకి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. కుష్ఠొచ్చిందా? ఆ కుష్టు తగ్గేంత వరకు హజారోతులోనే ఆగిపోయారు. చాలా కాలం అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. మీ కుటుంబ ప్రగతి, మీ ఆధ్యాత్మిక ఎదుగుదల అలా ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏదో తిరుగుబాటు స్వభావం. ప్రగతి పదంలో దూసుకు వెళ్ళాల్సిన ప్రజలు అక్కడ ఆగిపోయారు. మీ సమయం వృధా. దేవుని సమయం ఎన్నో సందర్భాలు చెప్పాను మీకు. రారా, ఎన్నో సందర్భాల్లో చెప్తా వచ్చాను మీకు. దేవుడు ఒక వ్యక్తిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. అప్పటికే ఒక 7 అడుగులు నడుచుకుంటూ వచ్చారు. ప్యారలల్గా సాగుతూ ఉన్న ప్రయాణం, ఈక్వల్గా సాగుతూ ఉన్న ప్రయాణం చక్కని ఇతనిలో అయినా ఏదైనా అవిధేయత వచ్చి ఒక 4-5 అడుగులు వెనక్కి పడిపోయాడు అనుకోండి. ఇప్పుడు దేవుని సమయం వృధా అయిపోద్ది. ఇప్పుడు వీడి సమయం ఎన్ని అడుగులు ముందుకు వచ్చారు? మరలా 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళుతున్న 4 అడుగుల సమయం వృధా. మరలా తాను 4 అడుగులు మరలా ముందుకు రావాలి. అప్పటి వరకు దేవుడు నీ కోసం ఏం చేయాలి? ఇక్కడ 4 వెనక్కి వెళ్ళాడు, 4 ముందుకు రావాలి, 8 అడుగులు. అప్పటికే సమయం వృధా అయిపోయింది కదా. బికాస్ ఆఫ్ అరగెన్స్, తిరుగుబాటు, మూర్ఖత్వం. సాఫీగా సాగాల్సిన ప్రయాణం స్టాగ్నెంట్, ఒక చోట స్తంభంగా నిలిచిపోయింది. స్తంభనంగా ఆగిపోయింది. అక్కడ ఇశ్రాయేలీలందరికీ పని బాట లేకుండా మౌనంగా ఉండిపోయారు. కారణం
ఒక్క వ్యక్తి. మీ కుటుంబాల్లో కూడా ఎవరో ఒక వ్యక్తి వల్ల పరిస్థితులన్నీ ఎక్కడ వేసిన గొంగలు అంటే ఎక్కడున్నావి అంటే అక్కడే ఉన్నాను అన్నట్లు ఆగిపోతున్నాయి. దీనికి కారణం అవిధేయత, తిరుగుబాటు, లేనిపోని విషయాలన్నీ తవ్వుకుంటూ రాద్ధాంతం చేసుకోవడం. సరే, అక్కడి నుంచి బయలుదేరారు. వెల్గో హజేరోతులో నుంచి బయలుదేరి చెప్పండి, హజేరోతులో నుంచి బయలుదేరి రిత్మా. సరే, ఇక్కడికే వద్దాం. ఇక్కడ మోషే, ఈ 13వ అధ్యాయంలో మోషే కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపించాడు. చదువుదామా? సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలు. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచు ఉన్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను. చూడండి, మోషే నీవు మనుష్యులను పంపుము, సేవకునిగా నీకే అప్పగిస్తున్నాను ఆ బాధ్యత. ఇదిగో, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ఈయన తీసుకెళ్దాం. ఈడు మా బంధువు, ఈయన తీసుకెళ్దాం. ఈడు మా మేనల్లుడు, ఈయన పంపిద్దాం. ఆడు మా దూరపు చుట్టం, ఆయన పంపిద్దాం. ఆడైతే ఏకంగా మా బామర్ది, ఆయన పంపిద్దాం. వద్దు, ఇట్లా కాదు. ఒక నాయకుడివి నీకు ఒక దర్శనం ఉండాలి. ఒక నాయకుడికి ప్రత్యక్షంగా దర్శనం ఉండాలి. చెప్పుడు మాటలు వినడం, చెప్పుడు ఆలోచనలు వినడం, అలాంటివి గనక అలవాటు చేసుకుంటే శాంతం సేవ నాశనం అయిపోద్ది, సమస్త నాశనం అయిపోద్ది. ఒక నాయకుడికి ఒక ప్రత్యక్షత ఉండాలి. దేవుడే చెప్పారు, నీవే పంపించు. నేను చెప్పను, ఆయన పంపించు, వీడిని పంపించు నేను చెప్పను. నీవే పంపించు. నీకు దర్శనం ఉందా? నాయకుడివేనా? నువ్వు నాయకుడివేగా, నీకు దర్శనం ఉందిగా. ఎవరిని పంపిస్తావో సెలెక్ట్ చేయి. నచ్చిన వాళ్ళని, మెచ్చిన వాళ్ళని కాదు, ప్రార్థన. ఒక నాయకుడికి ఎక్కువ ప్రార్థన ఉండాలి. అబద్ధాలను ఆలకించే రాజుకి ఉద్యోగస్తులందరూ ఎలా కనబడతారట? దుర్మార్గుల్లాగా కనబడతారట. అబద్ధాలను ఆలకించు రాజుకి ఉద్యోగస్తులందరూ దుర్మార్గుల్లాగా కనబడతారట. రాజు అనేవాడు స్వయం జ్ఞానం కలిగిన వాడై, వివేచన కలిగిన వాడై ఉండాలి. తీసుకోవాలి. ఆలోచన తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ నీకంటూ ఒక దర్శనం. ఇప్పుడు మోషే ఒక 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 గోత్రాలే కదా, 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 12 మందిని ఏర్పరిచారు. ఏర్పరచబడిన వాళ్ళ పేర్లు, వారి పేర్లు ఏమనగా, ఒక నాయకుడికి ఏముండాలి? ఒక్కొక్కళ్ళ గురించి పర్టికులర్ జ్ఞానం ఉండాలి. 12 మందిని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పేరుకి అర్థం. ఆ 12 మంది పేర్లు కలిపితే, ఆ 12 మంది పేర్లు కలిపేస్తే మంచి సెంటెన్స్ ఒకటి వస్తుంది, వాక్యం ఒకటి వస్తుంది. ఈ దర్శనం మోషేకు ఉంది, వెళ్ళిన వాళ్ళకి లేకపోవడం శోచనీయం. రైట్, చూద్దాం ఒక్కొక్క పేరు. రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయ. అందరు చదవండి, కొంచెం నాలుకలు పలచబడతాయేమో, కొంచెం నోరు తిరుగుతుందేమో. చూడండి. జక్కయ్య కాదే, జక్కయ్య కాదు, జక్కూరు కుమారుడైన షమ్మాయి కాదు, షమ్మూయ. షమ్మూయ అంటే అర్థం ఏంటి తెలుసా?
ప్రసిద్ధి గల లేక కీర్తి మహిమలు గల. షమ్ముయి అంటే అర్థం ప్రసిద్ధి లేక కీర్తి మహిమలు గల. షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు. షాపాతు అంటే అర్థం న్యాయాధిపతి. యోదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. కాలేబు అంటే అర్థం ఉత్సాహముగా. ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు. ఇగాలు అంటే అర్థం మేపడానికి. ఇగాలు అంటే మేపడానికి లేక మేపువాడు. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. అమ్మా హోషేయ ఎవరైనా? హోషేయ. ఎవరు కుమారుడు? నూను కుమారుడు. హోషేయ అంటే అర్థం యెహోషువ. యెహోషువ. ఇక్కడ రెండు పేర్లు ఉంటాయి యెహోషువకి. హోషేయ అంటే యెహోషువ. యెహోషువ అంటే రక్షించుటకు. రక్షించుటకు. బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తి. ఎవరు? పల్తి. బాప్తిసాలు ఇచ్చి పేర్లు పెట్టాల. ఒరే పల్తి పల్తి అని. పల్తి అంటే విడిపించుటకు. విడిపించుటకు. జబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు. ఏలు? గదీయేలు. రూమేలు కాదు, గదీయేల్. ఏల్ అంటే దేవుడు. గదీయేల్ అంటే గదీ అంటే గొర్రెపిల్ల. గదీ అంటే గొర్రెపిల్ల. కలిపి చెప్తాను. గదీయేలు అంటే అర్థం దేవుని గొర్రెపిల్ల. ఆ తర్వాత యోసేపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు సూసి కుమారుడైన గది. వీడికి ఏలు తీశారు చూడండి. ఏల్ అంటే దేవుడు, గది అంటే ఇక్కడ వీడి పేరు గది అంటే గొర్రెలు. దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీయేలు. అమ్మీయేలు అంటే అర్థం దేవుని ప్రజలు. దేవుని ప్రజలు. ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన సెతూరు. సెతూరు అంటే అర్థం శత్రువులకు కనిపించకుండా దాచి, శత్రువులకు కనిపించకుండా దాచి శత్రువులను సంహరించును. నఫ్తాలి గోత్రమునకు వాపెసి కుమారుడైన నహబి. నహబి అంటే అర్థం విశ్వాసము లేక అత్యంత రహస్యము. నహబి అంటే అర్థం విశ్వాసము లేక అత్యంత లాస్ట్ వన్, ఫైనల్ వన్. గాదు గోత్రమునకు గెయువేల్. గెయువేల్ వెలుగు లేక ప్రత్యక్షత. వెలుగు లేక ప్రత్యక్షత. 12 మంది వచ్చారా? ఈ అర్థాలు చదవండి ఒకసారి. నేను చదువుతాను, మీరు ఫాలో చేయండి. కీర్తి, ప్రసిద్ధి, మహిమ కలిగిన న్యాయాధిపతి,
ఉత్సాహముగా మేపడానికి, రక్షించడానికి, విడిపించడానికి దేవుని గొర్రె పిల్లలు, దేవుని గొర్రెలను అనబడే దేవుని ప్రజలు శత్రువులకి కనిపించకుండా దాచి శత్రువులను సంహరించును. ఇది దేవుని అత్యంత రహస్యము. ఈ ప్రత్యక్షత అందరికీ కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవునిలో ఉన్న అత్యంత హై క్వాలిఫైడ్, అత్యంత ఉన్నతమైన అర్హతలను చెప్పడంలో ఏ సందేహం లేదు. ఈ దర్శనం వెళ్ళిన 12 మందిలో లేదు, కేవలం 2 మాత్రమే ఉంది. ఏ దర్శనం? అసలు దేవుని ప్రజలకి ఏ ప్రత్యక్షత ఉండాలి? ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అబ్రహామా, నువ్వు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నావో నీ సంతతిని పరాయి దేశానికి తీసుకెళ్ళినా మిక్కిలి ఆస్తి పాస్తులు గలవాళ్ళై మరలా వాళ్ళని తీసుకొచ్చి ఈ దేశంలో చేరుస్తాను. స్తోత్రం చెప్పు. ఈ దర్శనం దేవుని ప్రజలందరికీ ఉండాలి. విశ్వాసులకు తండ్రి, మూల పురుషుడైన అబ్రహాముకున్న ఆ దర్శనంలో వీళ్ళందరూ పాలు పంచుకోవాలి. నేను ఆ రోజున ఫిబ్రవరి 8వ తారీఖు 2వ ఆదివారం రాత్రి, ఈ ఫిబ్రవరి 2వ ఆదివారం రాత్రి ఈ వర్తమానం చెప్పేటప్పుడు కూడా చెప్పాను. యేసన్న గారికి ఒక అలవాటు. ఏం అలవాటు అంటే 7 సంవత్సరాలుగా సేవకొచ్చి క్రమశిక్షణ కలిగి దైవ ఆసక్తి, సత్య ఆసక్తి, పవిత్రత, పరిశుద్ధత ఇవన్నీ కాపాడుకుంటూ నడిపింపుకి లోబడి వెళ్ళిన ప్రతి చోట మంచి సాక్ష్యము కలిగి ఉంటే, అప్పట్లో 10 ఏళ్ళు కాలక్రమేణా వచ్చిన బ్రదర్స్ని 7 సంవత్సరాలు మినిమం, 7 సంవత్సరాలు క్రమశిక్షణ కలిగిన సేవకులుగా ఉంటే వాళ్ళని పాస్టర్స్గా అభిషేకిస్తూ ఉంటాం గుడారాల పండుగలో. అవునా కాదా? అభిషేకిస్తాం. ఆ అభిషేకించేటప్పుడు ఏం చేసేవారు యేసన్న గారు? సింగపూర్ నుంచి వచ్చిన వాళ్ళతో, మలేషియా నుంచి వచ్చిన వాళ్ళతో, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళతో, అండమాన్ నుంచి వచ్చిన వాళ్ళతో, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళతో, నైజీరియా నుంచి వచ్చిన వాళ్ళతో, అమ్మా ఏం చేస్తున్నా కూర్చో, వాళ్ళందరితో వీళ్ళని బ్రదర్స్ని అభిషేకించమనేవాడు. ఓకే, ఉదాహరణ ఆ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది జాషువా మోజెస్ గారు, ఆయన పాస్టరే. మరి ఆయనతో 4 వచ్చారు. వాళ్ళు ఎవరు అసలు? ఒక ఆయనేమో తాఫీ మేస్త్రి, ఇంకొక ఆయనేమో ఇంకోటి. సింగపూర్ నుంచి వచ్చారు, ఆయన ఎవరు? అండమాన్. ఎవరు వాళ్ళు? ఉదాహరణగా చెప్తున్నా. ఎవరు పడితే వాళ్ళతో అభిషేకించమనేవారు ఆయన సంతోషం. వచ్చిన వాళ్ళని సంతోష పెట్టాలి కదా. పెద్ద ఆయనకున్న మంచి లక్ష్యం ఏంటంటే ఎదటోడు సంతోషంగా ఉంటే చాలు. మనం
నిజం. మీకు తెలియంది ఏముంది? మనవాళ్ళు శాంతం సంకరాకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటోళ్ళు మాత్రం సంతోషం, ప్రజలను సంతోషపెట్టాలి మనం. చేసేవారు. మరి అందుకేనేమో ఆ టైంలో అయిన వాళ్ళు అందరూ దరిద్రులు అయిపోయారు మరి అనుకుంటున్నా. మరి యేసన్న గారు మహిమలోకి వెళ్ళిపోయారు. 2013 కూడా కాదులే కానీ 14 సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన జాషువా మోజెస్ గారు పాస్టర్ ఆర్డినేషన్స్కి మెసేజ్ చెప్పి, ఏమో మనం ఫాలో అవ్వాలి కదా, పెద్ద ఆయన లైన్లో పోవాలి కదా, రండి బాబు అండమాన్ నుంచి వచ్చాను రా బాబు, ఆయన రా బాబు ఏం రా బాబు అంటే వెంటనే పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? ఆగండి అందరూ అక్కడ. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఎవరు? అప్పుడు ఆయన మాకందరికి స్టేజ్ మీదే క్లాస్ పీకాడు మైక్లో. యేసన్న గారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో మీరందరూ పాలు పంచుకున్నారు. ఎందుకంటే పదే 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 ఆయన మీ తలల మీద చేతులుంచి ప్రార్థన చేసేవాడు కనుక ఆయనలో ఉన్న దర్శనం, ఆ పాజిటివ్ వేవ్స్ మీలోనికి ప్రసరించాయి. మన దేశంలో శాస్త్రం నథింగ్ బట్ శాస్త్రాలబ్బా. కాళ్ళకి మొక్కకూడదు, ఎవడి కాళ్ళకు పడితే వాళ్ళ కాళ్ళకి మొక్కకూడదు. ఎందుకంటే మన దేశపు శాస్త్రాలు చెప్పేది ఏంటో తెలుసా? కాళ్ళకు మొక్కితే ఈ వ్యక్తిలో ఉన్న నెగిటివ్ ఆ వ్యక్తిలోనికి వెళ్ళిపోతాయంట, పాస్ అవుతాయంట. చేయి పెడితే పాజిటివ్ వేవ్స్ వెళతాయంట. మనోళ్ళు చెప్పే మాటలే. యేసన్న గారు తరచుగా మేము బర్త్డే అని వెళ్ళినా, సేవకు వచ్చిన రోజని వెళ్ళినా, బాప్తిసం పొందిన రోజని ఏమి చెప్పినా ఆయన ప్రార్థన ఒకటి ఉంటుంది. ఆయన అదే చేసేవాడు. ఏట్రా శుభం అంటే బర్త్డే కోసం ప్రార్థన చేయలేదు ఏట్రా అనుకునేవాళ్ళం మేము. సరే కానీ అనుకునేవాడు. ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన మీ తల్ల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఆ దర్శనం మీలోకి ట్రాన్స్ఫర్ అయింది. గనకనే ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎదిరింపులు వచ్చినా, శోధనలు వచ్చినా, అవమానాలు వచ్చినా, దూషణలు వచ్చినా, దుర్భాషలు వచ్చినా ఎందుకు నిలబడున్నాం ఇక్కడ? ఎందుకు నిలబడున్నాం ఈ రోజున? ఓ తిరుగుబోతాడు, తాగుబోతాడు, చోదగాడు, దుర్మార్గుడు, మంచి మానవత్వం లేని పశువు, దుర్భాషలాడిని ఎందుకు మౌనంగా ఉన్నాం ఈ రోజున? ఆ దర్శనాన్ని కాపాడుతున్నాం కాబట్టి, ఆ దర్శనంలో పాలు పొందున్నాం కాబట్టి. అప్పుడు సౌత్ ఆఫ్రికా పాస్టర్ గారు చెప్పారు, బయట దేశాల నుంచి వచ్చిన ఒక్కడు చేయబెట్టకూడదు వాళ్ళ మీద, మీరే మీ నాయకులే పెట్టండి వాళ్ళ తల్ల మీద. యేసన్న గారిలో ఉన్న దర్శనం మీలోకి వచ్చింది. మీలో ఉన్న దర్శనం వాళ్ళలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. మా తరం వరకు బాగానే ఉంది. మా తర్వాత తరాలు ఈ దర్శనాన్ని చెడగొడుతూ విచ్చలవిడిగా ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలుసా? మా తర్వాత జనరేషన్లు విచ్చలవిడిగా కన్ను మిన్ను కానరాకుండా భోగానికి అలవాటు పడి, సుఖభోగానికి అలవాటు పడి, నీచమైన తుచ్చమైన పనులు తెగించడానికి కారణం ఏంటో తెలుసా? కొత్త సంవత్సరం వచ్చిన సేవకులు కూటానికి వచ్చిన నాయకుల దగ్గర ప్రార్థన చేయించుకోకపోవడం, గర్వం, అహంకారం, నీచమైన తుచ్చమైన పనులు తెగించడానికి కారణం ఏంటో తెలుసా? ఇదే కారణం. సేవకులు కూటానికి వస్తారా? సోమవారం సేవకులు కూటిక అసలు వస్తున్నారో రావట్లేదు తెలియదు. బలాదూరి తిరుగు జులాయి వెదవుల్లాగా రోడ్ల మీద తిరగడమే, బైక్లు వేసుకొని, బండ్లు వేసుకొని. మా తర్వాత జనరేషన్కి దర్శనం లేకపోవడం కారణం ఇదే. మేము అణిగి మణిగి ప్రతి అకేషన్లో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి చిన్నదానికి ఆయన విసుక్కునేటట్లుగా ఎన్నిసార్లు పొద్దాక ప్రార్థన అలా చేయించుకోబట్టి ఆ దర్శనం మాలోకి ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి కాపాడుకునే ప్రాణాన్ని సహితం ఏమాత్రం ప్రియముగా ఎంచుకోవట్లేదు. ఒకళ్ళ ప్రాణానికి ఒకరు ప్రాణం అడ్డేసుకొని ఆయన ఈ సంస్థను కాపాడుకుంటూ ముందుకెళ్తాం. మా తర్వాత జనరేషన్ బరి తెగించడానికి కారణాలు ఇవే. నాయకులను కలిసి ప్రార్థన చేయించుకొని అణిగి మణిగి ఉండకపోవడమే.
మోషే ఒక మంచి ఉద్దేశంతో 12 మందిని ఏర్పాటు చేసి, మీరు 12 మంది ఒక చోట నిలబడితే జనానికి కొట్టొచ్చినట్టుగా దైవ ప్రణాళిక ఏమిటో తెలిసిపోవాలరా. ఈ దర్శనంతో పంపిస్తే 2 మాత్రమే ఆ దర్శనం కాపాడుకున్నారు. ఏ దర్శనం? ఇది అబ్రహాముకి దేవుడిచ్చిన, తెలియదండి అబ్రహాం అనేవాడు ఎవడో తెలుసుకోవాలి. ఏసన్ గారు అంటే మాకెవరో తెలియదండి, మాకు తెలిసిందల్లా మీరు పనికి మాట్లాడు తెలుసుకోవాలరా. సమస్త నాయకుడి గురించి తెలుసుకోవాలరా. మాదే ఉంది. ఇప్పుడు నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళని అసలు నాయకుడు ఏ ఉద్దేశంతో ప్రారంభించి తెలుసుకోవాలరా. హల్లెలూయా. రిత్మా ఏంటది? ఉప్మా కాదే, టైం అయింది ఉప్మాకే. ఏంటది? రిత్మా. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవునిని గూర్చిన ఒక మంచి అవగాహన మనకు ఉండాలి. మన దేవుడు ఎవరు? ప్రజలు మిస్గైడ్ అయిపోవడానికి కారణం ఏంటంటే, నీకు ఒక సత్యం బోధించబడింది. ఏమిటా సత్యం? ఆదాము హవ్వ ఈ చెట్టు పండు తినొద్దు. తిన్న రోజున మీరేమవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక సత్యం బోధించబడింది. ఓకే, స్టిక్ ఆన్. ఇక ఈ ఉపదేశంలోనే ఉండాలి నువ్వు. మధ్యలో బ్రోకర్లు వచ్చి పోలని మాటలు చెప్తారు మీకేమని. మీరు గనక ఈ చెట్టు పండు తిన్నారంటే మీ కళ్ళు ఎలిగిపోతాయి. 100 ఆలోచనలు చెప్తారు, వినకూడదు. స్టిక్ ఆన్. నా దేవుని మాటే శాసనం. స్టిక్ ఆన్. ఐగుప్తులో నుంచి విడిపించక మునుపు దేవుడు ఏం చెప్పారు వీళ్ళకి? పాలు తేనెలు ప్రవహించే సువిశాలమైన మంచి దేశం. చెప్పండి, ఏ దేశం? మంచి దేశం. చెప్పేటప్పుడే మంచిగా చెప్పండి. మంచి దేశం అంటే మీ మొహం చూస్తుంటే అంత చిరాకు వస్తుంది, చెడ్డగా. ఏ దేశం అది? ఓవరాలా పాలు తేనెలు ప్రవహించే సువిశాలమైన మంచి. పదే చెప్తున్నారు దేవుడు. మంచి దేశం. ఇన్ని చెప్తా ఉంటే ఈ స్థలంలో 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళింది ఎంతమంది? ఈ 12 మందిలో 2. నేను ఒక మాట రాసుకున్నా. ప్రాంతం ఒకటే, పరిస్థితులు ఒకటే, సమస్యలన్నీ ఒకటే, కానీ దేవుని మీద ఉంచాల్సిన నమ్మకం, విశ్వాసం ఎక్కడ సన్నగిల్లకూడదు. దేవుడు చెప్పారు అంటే చేస్తారు. వాగ్దానము అంటే ఏంటో తెలుసా? హెవెన్స్ అష్యూరెన్స్. ఏంటది? ఇన్సూరెన్స్ కాదు, అష్యూరెన్స్. హెవెన్స్ అష్యూరెన్స్, పరలోకము నుంచి వచ్చిన భరోసా. వాగ్దానం అంటే ఏంటో తెలుసా? అరే జాన్ వెస్లీ, ఈ వాగ్దానం చెప్పాళ్ళకి చెప్పేయి, దానికి తగ్గట్లు నేను ఏర్పాట్లు చేసుకుంటానులే అనడు. ఈ సేవకునికి దేవుడు వాగ్దానం చెప్పే మునిపే వాగ్దానానికి సంబంధించిన కార్యాలన్నీ చేసి ముగించి ఫుల్ ప్యాకేజ్ అన్నీ చేసేసి అప్పుడు సేవకుడితో చెప్తాడు, ఈ వాగ్దానం చెప్పేశాక దానికి పాసిబిలిటీస్ ఏమిటో వెతుక్కోరు దేవుడు. అన్నీ చేసేసి ఫుల్ ప్యాకేజ్ అప్పుడు చెప్తాను. అంటే హెవెన్స్ అష్యూరెన్స్. ప్రారంభంలోనే దేవుడు చెప్పారు వాళ్ళకి, పాలు తేనెలు ప్రవహించే విశాలమైన మంచి దేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళి చేరుస్తాం. మనం నేర్చుకోవలసిన పాఠం,
ఈ 10 మంది పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని గురించి గొప్పగానే చెప్తున్నారు, కానీ దేవుని గురించి చెప్పట్లే. ద్రాక్ష గెల ఇద్దరు మోసుకొచ్చారండి. ఒక ద్రాక్ష గెల, నాన్న అది పిక్చర్ చూపెట్టండి వీళ్ళకి. ఒక ద్రాక్ష గెల ఎంతమంది మోసుకొచ్చారు? 2 మోసుకొచ్చారు ద్రాక్ష గెల. అయ్యి బాబాయ్ భలే తీయగా ఉన్నాయండి బాబా, దానిమ్మ పండ్లు అయితే బాబాయ్ ఒక 4 విత్తనాలు నోట్లో వేసుకుంటే చాలు రక్తం సల పారుతుంది. దేశాన్ని గురించి బాగానే చెప్తున్నారు, దేవుని గురించి చెప్పట్లే, నాయకుల గురించి మంచిగా మాట్లాడట్లే. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వాక్యం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చి. 14వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వాక్యాలు. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. సగం మందో 30 మందో కాదు, సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ఆ రాత్రి అంతా ఏడ్చిరి. ఆల్ నైట్ కాదు, ఆల్ క్రయింగ్, ఆల్ నైట్ కాదు ఇది. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా? రిత్మాలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఎంత దారుణమైన స్థితిలో ఉన్నా నోటి మాటలు జాగ్రత్త. ఇది రిత్మా నేర్పించే పాఠం. వీళ్ళు 3 సార్లు 3 విధాలుగా అన్న ఒకే మాట ఏంటో తెలుసా? 3 సార్లుగా 3 విధాలుగా ఒకే మాట. ఏంటా మాట? ఎందుకు చావలేదు, మాకెందుకు చావు రావట్లేదు, ఎందుకు చావట్లేదు? ఈ అరణ్యములో చచ్చిపోతే ఎంత బాగుండేది, ఐగుప్తు ఎలాగూ దాటేస్తాం కదా, ఐగుప్తులో ఎందుకు చావలేదు, అరణ్యములో ఎందుకు చావలేదు? పక్కనే తదాసు దేవతలు అన్నారు ఆమేన్, చచ్చూరుకున్నారు మొత్తం. జాగ్రత్త చెప్తాను. నాలుక లేని వాటిని సృష్టిస్తుంది, ఉన్న వాటిని ఉరిగా మారుస్తుంది. ఈ నాలుక లేని వాటిని సృష్టిస్తుంది, ఉన్న వాటితో ఉరి. ఆత్మీయులు గుర్తుపెట్టుకోవాలి, సేవకునిగా నాకు కూడా ఎంత పాఠం నేర్పించాడు దేవుడు. నేను చాలాసార్లు పబ్లిక్గా చెప్పాను. అంటే ఈ టెన్షన్స్, ఈ శోధనలు తట్టుకోలేక ఎన్నోసార్లు తల గోడకేసి కొట్టుకొని చచ్చిపోదాం అనిపించింది. అంటే చచ్చిపోతే ఇక సమస్యలు ఉండవు కదా అని ఒక సేవకునిగా. ఏలియా వైరాగ్యము కలిగిన సేవకుడే, కానీ బజారు దాని బెదిరింపుల వల్ల అలా ఆ హై టెన్షన్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా జరుగుతాయి. మనకు తెలియాలి ఆ విషయాలు. వినండి, చేతులు జోడించి చెప్తున్నాను, సరదాగా మాట్లాడారు కానీ హై టెన్షన్లో మాత్రం, హై బీపీ పెరిగినప్పుడు మాత్రం నోరు జారద్దు, మాట తూలి మాట్లాడద్దు పొరపాటున. జరుగుతాయి అవి. ఉదాహరణ భార్య భర్త, లేకపోతే ఒక ఆఫీసరు ఒక
ఉద్యోగస్తుడు 4-5 గంటలు వాగ్వివాదం జరుగుతూ ఉంది. 4-5 గంటలు గొడవ జరుగుతుంది. సటన్ పీక్ పాయింట్ వచ్చేసరికి ఉద్యోగస్తుడు అన్నాడో ఆఫీసర్ అన్నాడో తెలియదు, కానీ అనకూడని ఒక మాట టక్కని బయటకు వచ్చేసింది. ఇక అంతే, ఇక చాలిక ఇక వద్దు, ఇక డిస్కషన్ లేదు ఇక అని అక్కడ తాపేస్తాం. ఇది 4-5 గంటలు వాగ్వివాదం సాగి వాదోపవాదాలు సాగి ఒక పీక్ పాయింట్కి వెళ్ళాక ఏదో అనకూడని మాట వాళ్ళు అన్నారో వీళ్ళన్నారో టక్కని వచ్చేసరికి ఏం మాట్లాడకుండా మౌనంగా ఓకే వద్దు అదే స్టిక్ ఆన్ అయిపోతాం. అవునా కాదా? ఇక మనం ఎన్ని చెప్పినా ఎంతమందితో చెప్పినా వాళ్ళు వాదిస్తారు. నేను ఊరుకున్నా, 5 గంటలు ఊరుకున్నా, కాకపోతే ఆ మాట అన్నాడు. అదే పట్టుకుంటారు. ఆత్మీయులు గుర్తుపెట్టుకోండి, ఆత్మీయులమైన మనం, సేవకుడిగా నేను కూడా గుర్తుపట్టుకోవాలి. సరదాగా కోప్పడడం వేరు, తారాస్థాయిలో కోప్పడడం వేరు. శృతి మించి కోప్పడుతున్నప్పుడు అనకూడని మాట ఏదైనా అంటే అది జరిగిపోద్ది. అది నా వ్యక్తిగతమైన ఇంకొకళ్ళని దూషించినా సరే. ఉదాహరణ, చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్టుకి వస్తున్నాయి ఇప్పుడు. ఆదికాండం 48 మొదటి వాక్యం. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా నీ ఉన్నాడని, తండ్రి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని ఒకడు యోసేపుతో అట్లా అనుకున్నాం. వ్యాధిగ్రస్తుడనే మాటే పాయింట్ ఇక్కడ. కాయిలా అంటే సిక్లాగు దోచుకు వెళ్ళినప్పుడు కూడా ఒకడు కాయిలా పడ్డాడు. ఆ కాయిలా వేరు, అది కాయిలానే, ఇది కాయిలా కాదు. నీ తండ్రి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యోసేపుతో చెప్పెను. నీ తండ్రి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని ఒకడు యోసేపుతో తలలు పైకెత్తాడు. ఆదాము మొదలుకొని యాకోబు వరకు బైబిల్లో ఎవరికైనా వ్యాధి వచ్చిందా? రాలా. ఆదికాండంలో ఆదాము మొదలుకొని యాకోబు వరకు ఎవరికైనా వ్యాధి వచ్చిందా? వ్యాధి చేత చచ్చాడు యాకోబు. లేకపోతే ఇంకొక 20-30 కొట్టేవాడే. గట్టి పిండం మనోడిది మామూలు పిండం కాదు, గట్టిగుండే అది. అంతా కార్యాలు తిన్నట్టున్నాడు. 147కే చచ్చాడు. ఇంకో 50 కొట్టేవాడే. కానీ ఎందుకు చచ్చాడు యాకోబు? వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని. పరిశుద్ధ గ్రంథంలో వ్యాధిగ్రస్తులు అనే మాట జేకబ్, హిజ్కియా. హిబ్రూ భాషలో వ్యాధిని ఏమంటారు తెలుసా? కాలా. హిబ్రూ భాషలో వ్యాధిని KAALA కాలా అంటే క్యాన్సర్. హిజ్కియాకు వచ్చింది ఏ వ్యాధి? మరణకరమైన. ఒక 30 ఏళ్ల క్రితం, 30 కాదు 30 ఏళ్ల క్రితం ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే ఇక వాళ్ళ జీవితాలు క్యాన్సిల్. మా నాన్నకు కూడా, మా నాన్నకి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. మా నాన్నకి థ్రోట్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. మాకు టైర్ కంపెనీ ఉండేది. 24 గంటలు ఆ టైర్ కంపెనీ దగ్గరే ఉండేవాడు. ఆ డస్ట్, ఆ టైర్ కంపెనీ దగ్గర ఆ డస్ట్ ఫామ్ అయిపోయి బాగా గొంతులో థ్రోట్ క్యాన్సర్ వచ్చి, ఆ రోజుల్లో మెడిసిన్ లేదు, సదుపాయాలు లేక, చిన్న వయసే మా నాన్నది, మేబీ 56 సంవత్సరాలు అనుకుంటాను. చిన్న వయసులో చనిపోయాడు.
యాకోబుకి క్యాన్సర్ వచ్చింది, అలాగే హిజ్కియాకి కాలా అంటారు. అసలు యాకోబుకి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని ఎందుకు వచ్చింది వ్యాధి? అసలు వ్యాధి రావడానికి ఛాన్సే లేదే. మామూలుగా తిండ మనోడు, 4 భార్యలు, 13 సంతానం, గట్టిగుండె, మామూలోడు కాదు, 30 తిప్పలు పెడతాడు. అట్లా చూడు క్యాన్సర్ జబ్బు వచ్చింది. ఎందుకు ఎందుకు ఎందుకు? మాట మాట. చూద్దాం ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో మనోడు నోరు జారాడో అవన్నీ చూద్దాం. జేకబ్ మొట్టమొదటిగా ఆదికాండం 37-35. అతని కుమారులందరూ, ఆదికాండం 37-35. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు పలుకుతున్నాడు, నోటితో పలుకుతున్నాడు, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి ఎవరు చెప్పమన్నాడు? ఏడిస్తే ఏడు, ఏడ్చే ఓపిక లేకపోతే చీదు, లేకపోతే ఊదు, చీదు ఊదు, అంతేగాని డైలాగులు వద్దు. అర్థమవుతుందా? డైలాగులు వద్దు. ఎందుకంటే పీక్ లెవెల్లో ఏడుస్తూ ఇక తట్టుకోలేక, అదిగో చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అబ్బా. మరలా ఏమన్నా గమనే చెప్తే మీరు పిలవరేమోనని బాధ నాకు. మీరు చచ్చిపోతే పిలవడం మానకండి నన్ను. కాకపోతే నేను అక్కడ కూర్చొని అన్నీ గమనిస్తూ ఉంటా, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా, ఏందా ఈ డైలాగులని. ఎలా చనిపోయాడమ్మా? మన గోంగూర మాంసం, ఇది గోంగూర మాంసం తిని చనిపోయాడా? కాదు కాదు, వారమైంది ఆడు గోంగూర మాంసం తిని. నిన్నెట్లా చచ్చిపోయాడు అని అడిగితే, నిన్న చచ్చిపోయాడు, ఎట్లా చచ్చిపోయాడు అని అడుగుతామా? వారం క్రితం స్టార్ట్ చేస్తారు. చేప శీలావతి, అవునా? శీలావతి తిని ప్రభావతి దగ్గరికి వెళ్ళాడంట. అందుకు చచ్చిపోయాడా? గొంతులో శీలావతి ముళ్ళు గుచ్చుకుందంటే కాదు, అది అరిగిపోయిందంట. మరి నిన్నటి సంగతి చెప్పే బాబా నువ్వా? నిన్నటి చెప్పరు, వారం నుంచి స్టార్ట్ చేస్తారు. చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బాబోయ్ ఏంటో వాళ్ళ డైలాగులు. ఒక ఆంటీ అంకుల్ చనిపోతే ఏడుస్తాడు. ఆ రోజుల్లో నీ పిల్లి కళ్ళు చూసి నేను పడిపోయానయ్యా. అబ్బా, ఇది లవ్ మ్యారేజ్ ఆంటీది అంకుల్ దగ్గర. మనకు తెలీదు ఆ అంకుల్కి పిల్లి కళ్ళు చూసి పడిపోయింది ఆంటీ అని. చచ్చిపోయిన దగ్గర మ్యాటర్లన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. యోసేపుని మిద్యానీయులకు అమ్మేసి అతని వస్త్రాలు గొర్రెపిల్ల రక్తంలో ముంచి తీసుకొచ్చి, నానా ఈ డ్రెస్ వాడితేనా అని అన్నారు. ఇక అంతే, ఏడు, బాధపడు, అంతేగాని నోటితో ఒప్పుకుంటున్నాడు. ఏమని చదవమ్మా, ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి. మహానుభావుడు ఫస్ట్ టైం ఒప్పుకున్నాడు నోటితో. ఆ పీక్ లెవెల్లో శ్రమల్లో ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు. దేవుడు ఆమేన్ అన్నాడు. 42వ అధ్యాయం 38 నుంచి. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల. నోట్ చేయండి, అక్కడ రాసుకోండి, అక్కడ మీ డైరీలో రాసుకోండి. అస్తమాట్లు జరగని వాటిని ఊహించుకుంటూ చావు 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 చావు
అస్తమాట్లు జరగని వాటిని ఊహించుకుంటూ నేను చచ్చిపోతా. చదువు. హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి ఎంతసేపు చావు 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 సమాధి సమాధి సమాధే. ఎన్నిసార్లు అంటావు యాకోబు? ఎన్నిసార్లు అంటావు ఆ మాట? చావు 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 చావు. సమస్యలు ప్రతికూలంగా ఉన్నాయి, అంత మాత్రం చచ్చిపోతావా? చావే పరిష్కారమా? చెప్పనా? 2001 నవంబర్ 30 నాకు యాక్సిడెంట్ అయింది. 13 రోజులు చాలా ఇబ్బంది పడ్డాను మరణ పడకలో. మన డాక్టర్ అమ్మలు కూడా చెప్పారు, చచ్చిపోతారు, గ్యాంగ్రీన్ అయిపోయింది కాలంతా, ఈ లోపలంతా. చచ్చిపోతాడు 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 చచ్చిపోతాడు. ఆ టైంలో కదా రాసుకుంది ఆ పాట. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికిల్చుచున్నది. అందుకే దావీదు అంటాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు. అప్పుడు సరిపోయిందబ్బా. అప్పుడేదో భౌతికంగా తగిలిన దెబ్బలకి చచ్చిపోతానేమోనని బతకాలని ఆశ వచ్చింది. కానీ ఇప్పుడు భౌతికంగా దెబ్బలు తగలట్లే, మానసికంగా. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గుర్తు పట్టిన నరుడు లేడు కదా. అప్పట్లో భౌతికంగా దెబ్బలు తగిలే కనుక బతకాలనుకున్నాం, బతికేసాం. ఇప్పుడు తగులుతున్న దెబ్బలు హౌ కెన్ వి బేర్? ఎట్లా భరించగలుగుతున్నాం? వల్ల కావట్లేదు. కానీ బతకాలి. నా ప్రభు రాకడ వరకు ఈ సంస్థను నిలబెట్టుకోవాలి. ఈ దర్శనం ప్రాణం అడ్డేసైనా నా ప్రాణాన్ని ఏమాత్రం ప్రియముగా ఎంచే పరిస్థితి లేదు యేసునామము. జేకబ్ పదే 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 నేను చస్తా రక్తపు మడుగులోనే, మృతుల లోకంలోనే, నేర్చిన వెంట్రుకలతోనే, దుఃఖంలోనే అంటా ఉన్నాడా. ఎవడో వచ్చేప్పుడు కానీ మీ నాన్న క్యాన్సర్ వచ్చిందండి పో పరదేశంలో. బైబిల్లో రికార్డు సృష్టించాడు మనోడు జేకబ్. ఇశ్రాయేలు ఏమంటారు? మేము అరణ్యంలో ఐగుప్తులో మేము మాత్రమే కదా, మా పిల్లలు. దేవుడు చూశాడు. ఈ 14వ అధ్యాయంలో మొత్తం లేపేశాడు. వానిష్. 28వ వాక్యం, నంబర్స్ చాప్టర్ 14:28, సంఖ్యాకాండం 14:28. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. ఏం చెప్పారు వీళ్ళు చెవిలో? మేము పోతాం, నేను చస్తా, నేను బతకను, నా వల్ల కాదు, ఎర్రలను చంపి నేను రాను, నేను చస్తా. పద్దాక దేవుడి చెవిలో చెప్తా ఉన్నారంట. దేవుడు ఏమన్నాడు? మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. హల్లెలూయా. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగిన వారు, నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. కాలేబు యెహోషువ తప్ప మిమ్మును నివసింప చేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీరెవరూ ప్రవేశింపరు. ఏంటి మనకి పాఠం? ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన ఈ పెద్ద తరం వాళ్ళు ఉన్నారే, మొత్తం చంపేశాడు దేవుడు అక్కడ. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నారు, మేము ఇక్కడ చస్తాం చేసి. 20 ఏళ్ల పైబడిన వాళ్ళందరూ దేవుడు, ఎందుకంటే వీళ్ళు చెడ్డ సమాచారాన్ని విన్నారు. ఏ సమాచారం? దేవుడు ఏమంటారు తెలియదు, మోషే ఈ చెడ్డ సమాజాన్ని, దేవా
నిర్గమకాండం 19లో నా స్వకీయ సంపాద్యం, నా ప్రియమైన వాళ్ళు నా రెక్కల నీళ్ళలో దాచిపెడతాను, నా జనులై ఉంటారు, నా పేరు పెట్టబడిన. మరి ఇప్పుడేంటి చెడ్డ సమాజం అంటున్నావు అంటే, చెడ్డ సమాచారాన్ని విన్నారు గనక ఈ ప్రజలు ఏమైపోయారు? చెడ్డ సమాచారం విన్నారు గనక ఈ ప్రజలు ఏమైపోయారు? చెడ్డ సమాజాన్ని రాల్చేశాడు యేసునామములో. మాట వాళ్ళు సాధారణంగా ఇప్పుడు మీరున్నారు రోజుకి ఎన్నిసార్లు అంటలే, మీతో యాగడం కంటే సస్తే బాగుంది అంటారు. కానీ దేవుడు ఆమెను అంటలే. ఎందుకు? జాలీగా అంటున్నారు కనుక. అదే బాగా బీపీలో ఉండి నేను చస్తా అని అన్నారా, హార్ట్ అటాక్ అయిపోతారు. అందుకే పీక్గా అనమా అక్కడ నవ్వుతా, నేను చస్తాను బాబా అట్లానండి. ఎందుకు వచ్చిన గొడవ? మరి కాలాలు పడి బతికుంటారు. లేకపోతే పరదేశులమో స్తోత్రం చెప్పు గట్టిగా. పోట్లాడుకునేటప్పుడు కూడా మరి రాజమండ్రి వాళ్ళలాగా అమ్మ నా బూతులు తిట్టి కూడా గౌరవంగా ఉండాలి. అందుకే వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ప్రాంతాల్లో. జేకబ్ తట్టుకోలేని శ్రమలు వచ్చినప్పుడు, ఆ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు పదే నేను చచ్చిపోతాను, నెరిసిన వెంట్రుకలతో చచ్చిపోతాను, రక్తపు మడుగులో చచ్చిపోతాను. ఫస్ట్ వ్యాధిగ్రస్తుడై చచ్చిపోయింది జేకబ్. ఈ ప్రజలకు కూడా దేవుడు వాళ్ళకొక, నేను ఇక్కడ రాసుకున్నాను ఇది, పరిస్థితులు అందరికి ఒకటే లాగుంటాయి. స్థలం ఒకటే, రిత్మా అందరూ ఒకే స్థలంలో ఉన్నారు, అందరికి ఒకే సమస్య వచ్చింది, అందరూ ఒకే విధమైన మార్గంలో వెళుతున్నారు. కానీ కొందరు మాత్రం మంచి దేశం వీళ్ళేమంటారు, ఆ దేశం మంచి దేశం, చచ్చిపోతాం ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు ఈ మాటలు పలికిన, ఏ మాటలు? ఆదికాండం 37:35 ఈ మాటలు పలికిన 30 సంవత్సరాల తరువాత అతను ఐగుప్తుకి వెళ్ళాడు. నేను ఇక్కడ చెప్పదలిచింది ఏంటంటే, చెప్పండి, జీవ మరణములు నాలుక, చెప్పండి, జీవ మరణములు నాలుక వశమై ఉండాలి. గనుక సమస్యలు వస్తాయి, సమస్యలన్నీ ప్రక్కన పెట్టి దేవుడు ఏం చేయబోతున్నారో, ఎలా నడిపించబోతున్నారో అవి మనం తలంచుకుంటూ ముందుకి వెళ్ళాలి. సంఖ్యాకాండం 14:11 వాక్యం. యెహోవా సంఖ్యాకాండం 14:11 యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలను చూచి నన్ను నమ్మకయుందురు? 2 దేవుని ప్రజలు ఎందుకు ఇట్లా ప్రవర్తించారంటే, 1 అవిశ్వాసం, 2 విశ్వాసం లేకపోవడం. దేవుడు చేసిన ఘనకార్యాలు, గొప్ప కార్యాలు చూస్తూ కూడా ఏమాత్రం దేవుని మీద నమ్మకం ఉంచకపోవడం. సామెతలు 15:4 వాక్యం. సామెతలు 15:4 వాక్యం. సాత్వికమైన నాలుక జీవవృక్షం, దానిలో సాత్వికమైన నాలుక జీవవృక్షము. చాలు, సాత్వికమైన నాలుక. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్షన్, ISV, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్షన్లో ఉన్న మాట ఏమిటంటే, సాత్వికమైన నాలుక కాదు,
మంచి మాటలు పలుకుట జీవవృక్షము. ఏ మాటలు పలకాలట చెప్పండి? ఏ మాటలు పలకాలంట? మంచి మాటలు, మంచి మాటలు, మంచి మాటలు. స్తోత్రం చెప్పండి. మంచి మాటలు, మంచి మాటలు. మన నోట నేను ఒక 7 మాటలు చెప్తాను, పలుకుతారా? మొదటిది, దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నారు, ఆయన నా పేరు గొప్ప చేసి ఉన్నాడు, నన్ను చూసిన ప్రతి వాళ్ళు నీవు దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాడవు అందరూ. భూమి మీద నా సంతతిని దేవుడు ఆశీర్వదించును గాక. నన్ను చూసిన ప్రతి ఒక్కరూ నన్ను భాగ్యవంతులు అందరూ గాక. నా దేవుడు నాతో చెప్పిన మాటలు నెరవేర్చును గాక. దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఫలింప చేయును గాక. ఇట్లాంటి మంచి మాటలు పలుకుట జీవవృక్షం. ఇవి పలకట్లే. ఎంతసేపు ప్రతికూలమైన, అననుకూలమైన, అవిశ్వాసపు మాటలే పలుకుతున్నాం. రిత్మా అనే పాలెం మనకు నేర్పించేది ఏమిటంటే, పరిస్థితులు అందరికి ఒకటే, సమస్యలు అందరికి ఒకటే, నడిపించబడుతున్న మార్గం అందరికి ఒకటే, కానీ మాట. కాలేబు యెహోషువలు ఏమంటున్నారు? సంఖ్యాకాండం 13:30. సంఖ్యాకాండం 13:30. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, సందేహం లేదు, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దానిని జయించుటకు సులభముగా స్వాధీనపరచుకుందాం కాదు, we can conquer easily. సులభముగా దానిని స్వాధీనపరుచుకుంటాం. దానిని జయించుటకు మనకున్న శక్తి చాలునని ఇది పలకాల్సింది. 14వ అధ్యాయం 5వ వాక్యం. మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువాయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజము, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి అది పాలు తేనెలు ప్రవహించే దేశము. చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నిత్యము మన నోట విశ్వాసపు మాటలే పలకాలి. 2 వాక్యాలు చూపెడతాను మీకు. ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వాక్యం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. 99 ఏళ్ల వయసులో అప్పటికే పెళ్ళయి 24 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే పెళ్ళయి చాలా కాలం అయిపోయింది. 6వ వాక్యం. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదరు. ఎట్లా? 15వ వాక్యం.
15వ వాక్యం. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగ చేసేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక అక్కడి నుంచి శారమ్మ పేరు మార్చేశాడు దేవుడు. శారమ్మ పేరు మార్చేసి శారా. శారా అంటే అర్థం ఏంటి? రాజకుమారి. అంటే అనేక మంది రాజులకు నీవు తల్లివి కాబోతా ఉన్నావు. ఇక అబ్రహాము ఎంతసేపు సంతానం లేదని బాధపడుతూ ఉంటే ఎట్లా ఇతని నోట ఎలా పలికించాలని ఆలోచించి పేరు మార్చేశాడు. ఇక అస్తమాట్లు అబ్రహాము ప్రతి చిన్నదానికి పెద్దదానికి శారా. లేటెస్ట్ ఆడవాళ్ళు అయితే, లేటెస్ట్ భార్యలు అయితే యారా అంట. మనం ఏమన్నా అన్నాం అనుకోండి, వేర్ దేర్ ఈజ్ డీప్ లవ్ దేర్ ఈజ్ నో రెస్పెక్ట్ అంటున్నారు. కానీ శారమ్మ మాత్రం యజమానుడా. ఇక 24 గంటలు లెగిస్తే, మాకు చెన్నైలో దేవసహాయం ఉన్నాడు. రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మేము వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. 1 గంట ఉంటాం, వెళ్ళి స్నానాలు చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాం. ఈ గంటలో మేమేం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం, ఫ్యామిలీ ఫస్ట్ ఫ్లోర్. ఈ గంటలో 60 నిమిషాల్లో 100 సార్లు సారా అంటూ ఉంటాడు. వ్యవసాయానికి వాళ్ళ భార్య అంటే ఎంత ప్రేమ ఉండి సారా అంటే. కొన్ని సందర్భాల్లో దేవుడు మన నోట పలికిస్తూ ఉంటాడు. అందుకే మనం మంచి మాటలు పలుకుట జీవ వృక్షం. అందుకే లేచిన వెంటనే పిల్లలకి, నీకు చదువు రాదేనిక, నువ్వు పల్లీలు అమ్ముకోవడమే అన్నావు అనుకో, ఇంకా పాపిల్ల ఫిక్స్ అయిపోద్ది. పల్లీలే మీతో పలికించారు కదా, మీతో పలికించానా? విశ్వాసంతోనే పలకండి. ఎంత జటిలమైన పరిస్థితి అయినా, ఎంత ప్రతికూలమైన పరిస్థితులైనా ప్రభువుకు అసాధ్యమైనది ఏమిది? ప్రభు చేస్తారు. పిల్లలను ధైర్యపరచండి, బలపరచండి, వాళ్ళలో ధైర్యాన్ని నింపండి. చరిత్రలు తిరగరాస్తారు. మీరు చరిత్రలు బద్దలయ్యేటట్లు ప్రభు పలకండి. హల్లెలూయా. రిత్మా మనకు నేర్పించే పాఠం, సమస్యలు ఎంత విపరీతంగా ఉన్నా మాట. ప్రభు ఈ మాటలన్నీ మన వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం పరిశుద్ధుడా యేసయ్యా, మీ స్తోత్రం నాయన. ప్రభువా, ఉదయకాలం తండ్రి ఇంతవరకు నాయన పాస్టర్ గారు వాక్యం చెప్పి ఉండగా తండ్రి, వాక్యాన్ని మా హృదయాల్లో నాటబడి మంచి నేల విత్తబడిన విత్తనం వలె నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. స్తోత్రం కనికరించు నాయన. స్తోత్రం. ఇంతవరకు రాజా మీ సన్నిధిలో గడిపాం నాయన. ఇంతవరకు సన్నిధి దయచేసి అయ్యా మీరు పాస్టర్ ద్వారా మాట్లాడినందుకే స్తోత్రం తండ్రి. మీరే సహాయం చేయండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరికీ స్తోత్రం ప్రభా. ప్రతి వారిని ప్రతి బిడ్డను ఆశీర్వదించి కంచి వేసి కాపాడి ప్రభా. స్తోత్రం. వాక్యం ప్రసారంగా ప్రతి ఒక్కరూ తమ జీవితాలు సరి చేసుకుంటూ సహాయం చేసి మై పొందండి. స్తోత్రం. యేసు మీరే మీ దగ్గర ఆశలో మమ్మల్ని అందరినీ సమర్పించుకొంచున్నాం తండ్రి. కంచి వేసి కాపాడి కృప చూపి ఏ విధం చేతునైనా మమ్మల్ని అందరూ మాలో మీరు ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి
మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని వాక్యం చెప్పింది. మీ దాసుని బలపరిచి ఇంకను బలంగా వాడుకొని సర్వకంత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.